నమస్తే మాస్టర్స్. మనం 'సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్' అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాము. ఇది సోనియా జగత్ గారు రాసినటువంటి పుస్తకం అండి. అండ్ ప్లీజ్ నోట్ థాట్ ఇది 'ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే' అనే లైట్ బీయింగ్స్ నుంచి చానెల్డ్‌గా వచ్చినటువంటి మెసేజెస్ అన్నమాట. సో, ఇందులో సోల్ లెసన్స్‌గా పొందుపరిచారు. సో, ఇవాళ యాక్చువల్‌గా మనం తెలుసుకోబోయే లెసన్ ఏంటి అంటే యాక్టివ్‌లీ మెడిటేట్. సో, ఈ యాక్టివ్‌లీ మెడిటేట్ అన్న చాప్టర్ కొంతమందికేంటంటే, ఇది విన్నప్పుడు కొంచెం ఇదేంటి నేను విన్నది వేరే కదా! నేనిలా చేస్తాను కదా! నాకిలాగే చేయాలని చెప్పారు కదా! మెడిటేషన్ అంటే. కానీ వీళ్ళేమో డిఫరెంట్‌గా చెప్తున్నారు అని చెప్పి మీరేమి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే నాకు కూడా ఏంటంటే పరిపూర్ణమైన నాలెడ్జ్ లేదు. లేదు ఈ టెక్నికే కరెక్ట్. ఇలాగే చేయాలి అని చెప్పి నాకు కూడా సంపూర్ణమైన జ్ఞానం లేదు. మీకు ఈ టెక్నికే కరెక్ట్ అని చెప్పడానికి. బట్ ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను చదివి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతే. ఓకేనా? విత్ అన్ ఓపెన్ మైండ్. అంతేగాని ఆహ్, మనం సాధారణంగా ఏంటి అంటే ఆనాపానసతి మెడిటేషన్ ఎటువంటి ఆలోచన లేనటువంటి ఆలోచన రహిత స్థితికి వెళ్ళడము, అదే సరైన ధ్యానము అని చాలా మంది చెప్పగా, చాలా మంది గురువులు చెప్పగా మనం వినుంటాం కదా! కానీ ఇందులో కొంచెం డిఫరెంట్‌గా చెప్పబోతున్నారనమాట. సో, ప్లీజ్ బీ విత్ అన్ ఓపెన్ మైండ్. ఓకేనా? జస్ట్ అర్థం చేసుకోవడానికి ఇది కూడా ఒక మార్గం ఉంది. అండ్ దీని ద్వారా ఏం అచీవ్ చేయొచ్చు అన్న విషయాన్ని పరిశీలనలోకి తీసుకోండి చాలు. సో, ఈ చాప్టర్ వచ్చేసి ఏంటంటే యాక్టివ్‌లీ మెడిటేట్ అన్నమాట. దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు షేప్ అవర్ వరల్డ్ యాస్ యూ విష్. ద లాస్ ఆఫ్ యూనివర్స్ డిక్టేట్ దట్ యూ క్రియేట్ వాట్ యూ ఫోకస్ ఆన్. వాట్ డు యూ మానిఫెస్ట్ దట్ విచ్ మియర్లీ ఫ్లైస్ త్రూ ద మైండ్. ఓకే. యూ డు నాట్ మానిఫెస్ట్ దట్ విచ్ మియర్లీ ఫ్లైస్ త్రూ ద మైండ్ బట్ రాదర్ దెన్ వాట్ యూ కాన్సంట్రేట్ ఆన్. సో, ఏం చెప్తున్నారంటే యాక్టివ్‌గా మెడిటేట్ చేయండి. అది ద మోస్ట్ ఎఫెక్టివ్ వే మీకు కావాల్సినట్టుగా మీ జీవితాన్ని, మీ ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి. అలాగే యూనివర్స్ మీకు ఏ విధంగా క్రియేట్ చేయడానికి ఇస్తుంది అంటే గనక, మనం దేని మీదైతే మన ధ్యాస దేని మీదుంటే, అదే మన ప్రపంచంలో అది ఏంటి అంటే మనకి సత్యమై తీరుతుందనమాట. మన ధ్యాస ఎప్పుడు కూడా హెల్త్ మీద, వెల్త్ మీద అందరూ చాలా బావుండాలి అలాగే ఉందనుకోండి. మన చుట్టూ ఉండే సృష్టి కూడా అలాగే ఉంటుందనమాట. అదే గనక మనం అనవసరమైన నెగెటివ్ వాటి మీద ఓకేనా? నెగెటివ్ ఆలోచనల పట్ల, నెగెటివ్ విషయాల పట్ల ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తూ వరల్డ్ ఏంటి ఇంత చెత్తగా ఉంది అని అనుకుంటున్నాం అనుకోండి. అదే మనకి నిరూపణం అవుతూ ఉంటుంది. అదే మన జీవితం అయి కూర్చుంటుందనమాట. సో, ఈ మేనిఫెస్టేషన్ అనేది ఏదో జస్ట్ చుమ్మా ఒక ఆలోచనొచ్చింది గాబట్టి, వెంటనే అదేదో మేనిఫెస్ట్ అయిపోవట్లేదనమాట. ఏంటి అంటే, ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే, నువ్వు చాలా సార్లు దాని మీదే కాన్సంట్రేట్ చేశావు కాబట్టి, అది నీ జీవితంలోకొచ్చింది అని చెప్తున్నారనమాట. మెడిటేషన్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిసిప్లిన్డ్ థాట్. Holding an intensive idea over for a long period of time brings you its counterpart in the physical world. Quantum physics verifies these experiences as simply thought in motion. That is why the contemplation is so powerful. It literally molds and generates everything that you encounter. సో, ఏంటి అంటే, ఒక అంటే ఇక్కడ మెడిటేషన్ ఏ విధంగా చెప్తున్నారంటే, ఒక ఆలోచన మీద తదేకంగా మనం దృష్టి ఉంచుకుని, దాన్ని మన జీవితంలో సాకారం చేసుకోవాలి అని ఏదైతే చేస్తున్నామో, దాన్ని యాక్టివ్ మెడిటేషన్ అంటున్నారనమాట. అంటే మన మైండ్ యాక్టివ్‌గా ఉండి, కానీ ఒకే ఒక థాట్ మనకి ఏదైతే ఉపయోగంగా ఉంటుందో, మనకి అందరికి మంచి చేసే ఒక చక్కటి ఆలోచన. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాననుకోండి. ఓకేనా? నేను ఆరోగ్యం అన్న దాని మీద నేను థాట్ పెట్టి మెడిటేషన్ చేయాలనుకుంటున్నాననుకోండి. దాని మీద తదేకంగా థాట్ పెడతాననమాట. దానివల్ల నేనింకా మెరుగ్గా అవుతాను. అండ్ ఎదుటి వాళ్ళకి కూడా నేనింకా మెరుగైన ఆహ్, సర్వీసెస్ కావచ్చు, లేదంటే గనక మెరుగైన బాంధవ్యాలు కావచ్చు. నా యొక్క రోల్ నేనెందుకు సృష్టించబడ్డాను, నా యొక్క రోల్ కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ జేయడానికి నాకు ఈ హెల్త్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది గదా! సో, ఒక డిసిప్లిన్ థాట్ పెట్టుకొని దాని మీద ఏంటంటే ఆ థాట్‌ని పట్టుకొని దాని మీదే కాన్సంట్రేషన్ చేసి ఏంటి అంటే అది నా జీవితంలో సాకారం చేసుకోవడం యాక్టివ్ మెడిటేషన్ అన్నమాట. సాధారణంగా మనం చేసే రెగ్యులర్ మెడిటేషన్ ఎలా ఉంటుంది? శ్వాస మీద ధ్యాస పెడతాము. ఆలోచనలొస్తే కట్ చేసి, మళ్ళీ ఏంటంటే శ్వాసని ఒక యాంకర్ లాగా ఉపయోగించుకొని, మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళేదానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. దట్ ఈస్ పాసివ్ మెడిటేషన్ కదా! ఇది యాక్టివ్ మెడిటేషన్ అన్నమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక ఐడియాని గట్టిగా పట్టుకొని, చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దాని గురించి ఏంటి అంటే, మనం దాని మీదే ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, అది మన జీవితంలో సాకారం అవుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఏం చెప్తుంది అంటే గనక, ఆహ్, మన ఆలోచన అది అంటే, అది వ్యక్తీకరించబడటమే యాక్చువల్‌గా క్వాంటమ్ ఫిజిక్స్ ఈ విధంగా చెప్తుందనమాట. మన ఆలోచనలే వ్యక్తీకరించబడుతున్నాయి మన జీవితంలో. సో, ఏంటి అంటే
ఇక్కడ కాంటంప్లేషన్ గురించి చెప్తున్నారనమాట. అంటే ఏదైనా మన జీవితంలో సరిగ్గా వర్కౌట్ కానప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, దీని పట్ల నా ఆలోచనలేంటి? ఎందుకు నేనిలాగా ఆహ్, అంటే ఆరోగ్య విషయంలోనే కానీ, అంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, ఎక్కడ నా ఆలోచనలు సరిగ్గా లేవు. ఎందుకిలాగ నేను ఇబ్బంది పడుతున్నాను అని మనం తరచి చూసుకోవడానికి మన మన ఆలోచనల్ని, మన జీవితాన్ని ఒక అద్దంలాగా చూపించుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. కాంటంప్లేషన్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్ అనమాట. ఎవ్వరికైనా కానీ ధ్యానం చేసేటప్పుడు జస్ట్ ఏదో ధ్యానం చేసేసాను, గంట కూర్చున్నాను, 2 గంటలు కూర్చున్నాను అయిపోయిందా? అంటే కాదు. మనం ఏంటి అంటే అవేర్‌గా ఉండాలి. ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాము? ఎక్కడ మన జీవితంలో ఏవి ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వట్లేదు? అవి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? నా జీవితంలో సంబంధ బాంధవ్యాలన్నీ బానే ఉన్నాయి. సుకృత. ఫైనాన్షియల్‌గా అంతా బానే ఉంది. ఈ హెల్త్ విషయంలోనే ఎందుకు చిన్న ఇబ్బందుంది? అంటే అక్కడ ఇబ్బంది ఉందంటే గనక దాని వెనక నా ఆలోచనలేంటి? అని ఎప్పుడైతే నేను కాంటంప్లేట్ చేసుకోగలుగుతానో, దాని మూల కారణం ఎప్పుడైతే తీయగలుగుతానో, నా మూల కారణానికి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకోగలుగుతానో, దానికి తగ్గట్టుగా నా జీవితంలో ఉండే సందర్భాలు, సిట్యుయేషన్స్ సాకారమవుతాయి కదా! సో, అది అన్నమాట. ఇట్ లిటరల్లీ సుకృత. మోల్డ్స్ అండ్ జనరేట్స్. సుకృత రికార్డ్ చేయడం లేదమ్మా? చేస్తున్నానండి. అవును. ఓకే. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ. It literally molds and generates everything that you encounter. The secret is to meditate actively rather than passively. Let us begin by defining the later method, which is the most common model in our world, and it suggests a rigid and narrow discipline. The calls for sitting still and emptying the mind of all thought for an extended period of time. This technique is a part of an age of consciousness that is ending. Although it is certainly one option, it is by no means the only approach. It is not the most productive one in the present era of creation. సో, ఏంటి అంటే మెడిటేషన్స్‌లో యాక్టివ్ మెడిటేషన్, పాసివ్ మెడిటేషన్ 2 ఉంటాయని చెప్పి. సో, మొదట మీకు ఏంటి అంటే ఎందుకు ఎమిసిరీస్ ఆఫ్ థర్డ్ రే ఆ లైట్ బీయింగ్స్ యాక్టివ్ మెడిటేషన్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకు పాసివ్ మెడిటేషన్‌ని కొంచెం పక్కకు పెట్టారు అన్న దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారనమాట వాళ్ళే. ఏమని అంటే గనక పాసివ్ మెడిటేషన్ ఏంటి? దానికొక చక్కటి డిసిప్లిన్ ఉండి, మనం అంటే కూర్చుని మనం ఎంతసేపు కూడా మన ఆలోచనలు ఖాళీ చేసి, సో, ఆ ఆలోచన రహిత స్థితికి ఎక్కువ సేపు ఆలోచన రహిత స్థితిలో ఎక్కువ సేపు కూర్చోవడానికి దీనికోసం ప్రయత్నిస్తూ ఉంటాం కదా! ఇది ఏంటి అంటే ఈ టెక్నిక్ అంటే ఆహ్, ఇప్పుడు చూడండి మనకి యుగాలు మారుతూ ఉంటాయి గదా! యుగాలు మారుతున్న కొద్దీ మనకి యాక్చువల్‌గా కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ కూడా మారుతూ ఉంటాయన్నమాట. సో, ఏంటి అంటే ఇది యాక్చువల్‌గా ఆహ్, క్రిత యుగాలకి యాక్చువల్‌గా వర్తించేది. ఇప్పుడు ఈ యుగము అని చెప్పలేననమాట. అది ఏంటి అంటే ఆల్రెడీ ఎండ్ అయిపోతున్నటువంటి కాన్షియస్‌నెస్‌కి సంబంధించినటువంటి మెడిటేషన్ ప్రక్రియ. అది ఒక ఆప్షనే. కానీ అదే ఆప్షన్ కాదు అందరికీ కూడా. ఏంటి అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటి అంటే ఈ యాక్టివ్ మెడిటేషన్ అని చెప్తున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ ఎరా ఆఫ్ అంటే ఈ ఎరాని ఏం చెప్తున్నారంటే, ఈ యుగాన్ని ఏం చెప్తున్నారంటే దిస్ ఇస్ ఎన్ ఎరా ఆఫ్ క్రియేషన్ అని చెప్తున్నారనమాట. మీ యొక్క సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకునేలాగా, మీరు అద్భుతమైన జీవితం క్రియేట్ చేసుకునేలాగా ఉన్నటువంటి అద్భుతమైన యుగం ఇది. సో, మీ క్రియేటివ్ కేపబిలిటీస్‌ని మీరు అంటే వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ఆహ్, అంటే మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికి అట్ ది సేమ్ టైమ్ అద్భుతమైన జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి యాక్టివ్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అండ్ ఆ పాసివ్ మెడిటేషన్ ఏదైతే మనం లాంగ్ అవర్స్ కూర్చొని ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం అన్నది అది అంత ఇప్పుడు అంటే ఈ కాలమాన పరిస్థితులకి అంత తగినది కాదు. అంత ప్రొడక్టివ్ కూడా కాదు. అది ఒక్కటే ఆప్షన్ మీకు లేనే లేదు. ఇంకొక ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి, ఇది ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే ఆ లైట్ బీయింగ్స్ మనకు చెప్తున్నారనమాట. ఓకేనా? సో, ఇందులో అంటే నా యొక్క స్వానుభవం కానీ, లేదు అంటే గనక నా యొక్క జ్ఞానం గాని ఇందులో ఏం లేదండి. సో, అక్కడ ఉన్నది నేను మీకు చెప్తున్నాననమాట. ఓకేనా? విత్ ఎన్ ఓపెన్ మైండ్ ప్లీజ్ కన్సిడర్. Um, there is a more powerful form of okay. There is a more powerful form called active meditation that can assist you even further. In this practice, you hold an unwavering attention on something specific that you wish to experience. Seriously focusing on a single thought that will bring into the manifestation every time. సో, ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితులకి ప్రకారంగా ఏంటి అంటే, ద మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ అనేది యాక్టివ్ మెడిటేషన్. అది ఏంటి అంటే, మన అటెన్షన్ తదేకంగా ఎప్పుడు కూడా అంటే ఎటువంటి ఆహ్
అంటే అపనమ్మకము లేకుండా మన అటెన్షన్ అంతా ఒకే ఒక విషయం ఏదైతే మన జీవితంలో సాకారం చేసుకోవాలి అనుకుంటున్నామో, ఆ విషయం పట్ల తదేక దృష్టితో మనం ఎప్పుడైతే గనక ధ్యానం చేస్తామో, దాని దాని ద్వారా మనకు కావాల్సినవన్నీ కూడా మన జీవితంలోకి మేనిఫెస్ట్ అవుతాయి. అన్‌వేవరింగ్ కాన్సంట్రేషన్ లిటరల్లీ షేప్స్ ది సైకిక్ ఫ్లూయిడ్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్ అకార్డింగ్ టు యువర్ థాట్. సిట్టింగ్ passively, centering your mind on nothing therefore becomes a waste of time. Resting quietly, however, actively musing on the love of God and the divine spirit in all the beings is quite another matter. Just imagine what your life experience would be like if you directed all your attention to how much the Almighty cares you and how much joy the Lord of universe takes you in showering you with the blessings. సో ఏంటి అంటే పాసివ్‌గా అంటే ఏ పని చేయకుండా అలాగా కామ్‌గా కూర్చొని కేవలం ఎప్పుడు మన దృష్టినంతా కూడా దేని మీద కాన్సంట్రేషన్ లేకుండా ఒక నథింగ్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేస్తూ అలా కూర్చోవడం వల్ల అదొక వేస్ట్ ఆఫ్ టైమ్. అలా కాకుండా ఏంటి అంటే యాక్టివ్‌గా కాన్సంట్రేట్ చేయండి. దేని మీద? భగవంతుని యొక్క ప్రేమ మీద. అలాగే అందరిలోనూ భగవత్ చైతన్యం ఉంది. అందరూ నాలాంటి వారే అన్న విషయం పైన మీరెప్పుడైతే ధ్యానం చేస్తూ అంటే ధ్యాస దాని మీద పెట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటారో అప్పుడు మీరు చూడగలుగుతారు ఆ యూనివర్స్ నుంచి వచ్చే మీ యొక్క బ్లెస్సింగ్స్ మీకొచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట సోనియా చుకెత్ గారు. సో, ఇక్కడి దాకా ఏంటి అంటే ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే చెప్పిందనమాట. ఓకే. వాళ్ళు ఆహ్, ఆహ్, తన ద్వారా ఛానెల్ చేసినటువంటి మెసేజ్. ఇప్పుడు సోనియా చుకెత్ గారు తనకి తన జీవితంలో తనకెదురైన ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇవేంటో చూద్దాం. మై స్టూడెంట్ ఎడ్ డిసైడెడ్ టు జస్ట్ ఆహ్, డూ జస్ట్ వాట్ ఐ ప్రపోజ్డ్. Uh, he reported later that it was far easier than done. Once he began, his first insight was he was extremely focused on how little love he felt and noticed in his life. Meditating on how much Creator loved him consequently took some effort. సో, తన దగ్గరికి ఒక క్లయింటొచ్చారనమాట. తన స్టూడెంట్ సారీ. ఇట్స్ నాట్ ఎ క్లయింట్. హి ఈస్ నాట్ ఎ క్లయింట్. తన అంటే ఈ సోనియా చుకిత్ గారు ఈ సైకిక్ ప్రాక్టీసెస్‌ని కొంతమందికి టీచ్ కూడా చేస్తారనమాట. అందులో తన ఒక స్టూడెంట్ ఎడ్ అనే అతను ఎప్పుడైతే ఈ విషయాన్ని సోనియా చుకిత్ గారు తెలిపారో ఇలా యాక్టివ్ మెడిటేషన్ గురించి, అయితే అతనేంటి అంటే ఎప్పుడైతే యాక్టివ్ మెడిటేషన్‌లో భగవంతుడు ఎంత ప్రేమ కురిపిస్తాడో, భగవంతుడు ఎంత ప్రేమమూర్తియో, ప్రతి ఒక్కరిలో ఉన్నది అదే చైతన్యము, భగవత్ చైతన్యము, దైవ చైతన్యము వీటి మీద కాన్సంట్రేట్ ఎందుకు చేయకూడదు అని చెప్పి జస్ట్ అలా ఐడియా చెప్పినప్పుడు, ఈ ఎడ్ అని అతను తన జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు ఏంటి అంటే, హి రిసీవ్స్ వెరీ లెస్ లవ్ అంట. అంటే నేనంత ప్రేమించదగిన వాడిని కాదు. నా పట్ల ఎవ్వరు ప్రేమ చూపించరు అని అతని భావననమాట. అతని భావన అయితే ఏంటి అంటే, సరే మా టీచర్ గారు చెప్పారు కదా! నేనొకసారి ఇదేంటో ట్రై చేసి చూస్తాను. క్రియేటర్ తెలుసు. భగవంతుడు నిజంగా నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తాడని, యాక్సెప్ట్ చేస్తాడని నాకు తెలుసు. లెట్ మీ యాక్టివ్‌లీ మెడిటేట్ ఆన్ దిస్ అని చెప్పి అతను అనుకున్నాడనమాట. He decided to support his new endeavor by looking for the evidence of God's love. He first found in the beauty of his garden, who brought him tremendous joy when it bloomed. He realized that it was a sacred gift to him. He also saw clear indications of divine adoration in his good health. At the age of 52, while many of his friends and family members struggled with a myriad of health medical problems, he suffered from none. In addition, he became aware of how he cherished by his creator in his job as a surveyor, which he truly enjoyed. It gave him plenty of freedom, variety of work, and paid sufficient income. సో, ఏంటి అంటే హి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఎవిడెన్సెస్ ఇన్ హిస్ లైఫ్ అన్నమాట. ఓకే. కాంటెంప్లేట్ చేసుకుంటున్నాడు. నా జీవితంలో నిజంగా భగవంతుని ప్రేమ అనేది ఉందా? అసలు భగవంతుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? అసలు నేను చూద్దాము. నా జీవితాన్ని ఒకసారి తరచి చూసుకుందాం అనుకున్నప్పుడు, తన గార్డెన్ అంతా కూడా విరగబూసినప్పుడు అది ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నమాట. అరే! భగవంతుడు నాకు అద్భుతమైన గార్డెన్ ఇచ్చి అండ్ అన్ని పువ్వులు చక్కగా విరగబూసేలా చేశాడు. ఈ విధంగా నాకు ఆనందాన్ని కల్పించి నాకొక గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి తను అనుకున్నాడన్నమాట. అలాగే తన జీవితాన్ని తరచి చూసుకుంటున్నప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 52 కూడా తను ఎంతో వండర్‌ఫుల్ హెల్త్‌తో ఉన్నాడన్నమాట. తన ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అందరిని చూస్తుంటే గనక వాళ్ళు పెద్ద లాంగ్ లిస్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ చెప్తూ అంటే ఏవో ఒక ఇబ్బందులతో బాధపడుతూనే ఉన్నారన్నమాట. కానీ ఇతనికి ఏమీ లేదు. అంటే ఎంతో చక్కటి ఆరోగ్యాన్నిచ్చి భగవంతుడు నా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడన్నమాట. అలాగే ఏంటి అంటే అతను ఒక సర్వేయర్‌గా వర్క్ చేస్తుంటాడనమాట. ఆ సర్వేయర్ జాబ్ ఏంటంటే అతను చాలా ఎంజాయ్ చేసేవాడనమాట. అండ్ చాలా ఫ్రీడమ్ ఉండేది. అండ్ ఏంటి అంటే చక్కటి ఇన్‌కమ్ వచ్చేదనమాట తనకి. అబ్బా!
ఇంత చక్కటి ఉద్యోగం ఇచ్చి భగవంతుడు తన యొక్క ప్రేమను నాకు చూపిస్తున్నాడనమాట. అని చెప్పేసి తను కాంటెంప్లేట్ చేసుకున్నాడనమాట. తన జీవితంలో ఏది వండర్‌ఫుల్‌గా వర్కౌట్ అవుతుంది. అంటే కొన్నిసార్లు మనము ఎంత జాబ్ చేసినా కానీ మనకి సఫిషియంట్ ఇన్‌కమ్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనకి అప్రిషియేషన్ ఉండకపోవచ్చు. లేదు అంటే గనక సమ్ టైమ్స్ అసలు మన జాబే మనకి చాలా బోరింగ్‌గా అనిపించి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉండొచ్చు. సో ఏంటంటే తన జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత గింజుకున్నా, ఏం చేయాలనుకున్నా గాని కొన్నిసార్లు మనకు వర్కౌట్ అవ్వవు కదా! సో, మన మన ప్రమేయం అంటే మన ప్రమేయం లేకపోయినా కానీ మనకొచ్చినటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఏమిటివి అన్నట్టుగా తన జీవితంలో తను చూసుకున్నాడనమాట. స్టార్టింగ్ విత్ దీస్ రియలైజేషన్స్, ఎడ్ బిగాన్ టు కాన్సంట్రేట్ హిస్ ఫుల్ అటెన్షన్ ఆన్ మెనీ అదర్ వేస్ ఇన్ విచ్ గాడ్ లవ్డ్ హిమ్ అండ్ బిగేన్ ఓపెన్ టు డిస్కవరింగ్ ద న్యూ థింగ్స్. ద ఫస్ట్ మేజర్ షిఫ్ట్ ఇన్ హిస్ లైఫ్ వాస్ 2 months later. Suddenly women everywhere started to ask him on dates. సో ఏంటి అంటే ఓకే. ఓహ్! ఇంత వండర్‌ఫుల్‌గా భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడనమాట. ఇంకా, ఇంకా ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నాడో చూద్దాం, చూద్దాం అని చెప్పేసి హి వాస్ డూయింగ్ దిస్ యాక్టివ్ మెడిటేషన్. సో, అప్పుడేంటి అంటే సడెన్‌గా 2 నెలల తర్వాత అంటే వెన్ హి స్టార్టెడ్ డూయింగ్ దిస్ యాక్టివ్ మెడిటేషన్ అండ్ భగవంతుడు నన్ను ఎన్నో విధాలుగా ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు అన్న విషయం పట్ల తను ఎప్పుడైతే ధ్యాస దాని మీదే ఉంచి, అన్ని విషయాలలోనూ భగవంతుని ప్రేమ నాకు ఎలా వస్తోంది అన్న విషయాల పైన అంటే మనకు మనకు కూడా ఒక విషయం తెలుసు కదా! అంటే ఏ విషయం పట్ల మనం ఎక్కువ గ్రేట్‌ఫుల్‌గా ఉంటామో, అది మన జీవితంలో మరింతగా అంటే మరిన్ని ఇంకా ఆనందాలు, ఇంకొన్ని బహుమతులు ఆ యూనివర్స్ నుంచి పొందడానికి మనకి ఇంకా అర్హత కలిగి ఉంటాము. అదే గనుక ఉన్న వాటి పట్లే మనకి గ్రాటిట్యూడ్ లేదనుకోండి, ఇంకసలు రావాల్సినవి కూడా రావన్నమాట. అంటే ఈమెకి ఎన్నిచ్చినా గాని ఈమెకి సంతోషం లేదన్నమాట. ఇంకెందుకు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో, మనం ఏ వైబ్రేషన్‌లో ఉంటామో దానికి తగ్గినట్టుగా మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, తనెప్పుడైతే గనక భగవంతుని ప్రేమ ఎందులో ఉంది, ఎందులో ఉందని ఆరాటంగా చూడటం మొదలుపెట్టాడో, కాంటెంప్లేట్ చేసుకోవడం మొదలుపెట్టాడో, యాక్టివ్‌గా మెడిటేట్ చేయడం మొదలుపెట్టాడో 2 నెలల తర్వాత అతను యాక్చువల్‌గా 50 ఏళ్ల వయసువాడు కదా! యాక్చువల్‌గా తను చాలా షార్ట్‌గా ఉండి, భూతద్దం కళ్ళద్దాలతో, బాల్డ్‌నెస్‌తో తర్వాతేంటంటే చిన్న పొట్ట గూడా అనమాట. ఒక అంకుల్‌లాగా ఒక విధంగా చెప్పాలంటే ఒక అంకుల్. ట్రెడిషనల్ అంకుల్ అని జెప్పుకోండి. ఓకేనా? తను అలా ఉన్నప్పటికి కూడా ఎంతో బ్యూటిఫుల్ వుమెన్ తన దగ్గరికొచ్చి తనతో అంటే డేటింగ్ కోసం అడిగేవారనమాట. అందరూ చాలా మంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు చాలా మందొచ్చి తనని అడుగుతూ ఉంటారనమాట. So, encouraged by this agreeable development, he doubled his meditation time and even took to the verbal level. He decided that his mantra would be the statement of how much God cared for him and how much grateful he was for that. By the fourth month, while steadily dating an attractive woman whom he liked very much, he was contacted by two headhunters. Two headhunters who wanted to recruit him for better paying and more attractive positions than one he was presently held. Not wanting to be unfair with his employer, he told his boss about the offer, which he matched. As a result, Ed kept his job and got a raise that he hadn't even been seeking. సో, ఏంటి అంటే ఆల్రెడీ జస్ట్ ఓకే. ఆ! సో, ఏంటి అంటే తను కరెక్ట్‌గా ఈ యాక్టివ్ మెడిటేషన్ చేస్తూ ఏంటి అంటే భగవంతుడు నన్నెంత ప్రేమిస్తున్నాడో అన్న విషయం పట్లనే ధ్యాస పెడుతూ తను యాక్టివ్ మెడిటేషన్ చేస్తూ ఉండగా 4 నెలలకి ఏమైందంటే తను ఒక వండర్‌ఫుల్ వుమెన్‌తో చాలా అందమైన ఒక అమ్మాయితో తను డేట్ చేయడమే కాకుండా ఏమవుతదంటే ఇద్దరు అప్రోచ్ అవుతారనమాట తనని. ఏంటి అంటే తను చేస్తున్న జాబ్ కంటే చాలా మంచి పే ఇచ్చి అండ్ చాలా మంచి పొజిషన్ ఇచ్చి తనని తీసుకోవడానికి సిద్ధపడతారనమాట. దే పుట్ అప్ అన్ ఆఫర్ టు హిమ్. అయితే ఏంటంటే తను తన బాస్ పట్ల కొంచెం నిజాయితీగా ఉండాలనిపించి, సో, ఎందుకు నేను ఓపెన్‌గా నా బాస్‌కి ఎందుకు కన్వే చేయకూడదు అని చెప్పేసి తన బాస్ దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. సో, ఈ విధంగా నాకు ఆఫర్ ఇచ్చారు అని చెప్పేసంటే, తన బాస్ ఏంటంటే వాళ్ళిచ్చిన ఆఫర్‌ని ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేస్తాడనమాట. "నువ్వెక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండు. అదే సాలరీ నేనిస్తాను నీకు" అని చెప్పేసి తన్ని ఏంటి అంటే హి విల్ రిటైన్ హిమ్ బ్యాక్ అనమాట. యాక్చువల్‌గా తనసల పే రైజ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్ల. హి వాస్ ఆల్రెడీ హ్యాపీ. ఏంటి అంటే తనకి మంచిగా చక్కటి సంపాదన ఆల్రెడీ వస్తోందనమాట. అండ్ అతను రైజ్ గురించి గాని, అప్రిసియేషన్ గురించి గాని అసలు తను ఎక్స్‌పెక్టే చేయలేదు. కానీ అనుకోని విధంగా అది కూడా తన జీవితంలోకొచ్చిందనమాట. అండ్ ఏంటి అంటే అసల ఈ అద్భుతంగా ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి కదా! తను ఒకటే అనుకున్నాడనమాట. తన మంత్ర ఇది నా మంత్ర అని చెప్పి తను కన్వర్ట్ చేసేసుకున్నాడనమాట. ఏంటి అంటే నేను వెరీ క్లియర్‌గా చూడగలుగుతున్నాను. భగవంతుడు నన్నెంత ప్రేమిస్తున్నాడు. అండ్ ఆయన యొక్క ప్రేమకి నేను ఎంతో
కృతజ్ఞతాపూర్వకంగా నేనుంటాను అని చెప్పేసి. కంటిన్యూయింగ్ హిస్ ఎక్స్‌పెరిమెంట్, హి ఎక్స్‌పాండెడ్ హిస్ కాంటెంప్లేటివ్ ప్రాక్టీస్, choosing now to focus on being kind and loving to everyone he met. After several months, he noticed that his cynical, dark sense of humor, long held defensive shield, had evaporated. Or rather, his sister observed the change and pointed it out to him. She remarked how much pleasant he had become, and she and the rest of the family looked forward to seeing him these days. He was genuinely fun around and didn't upset them with this sarcasm anymore. సో ఏంటి అంటే ఇదే అసలు తనకి ఆల్రెడీ చాలా జీవితంలో అద్భుతంగా జరుగుతోంది కదా! అయితే ఏంటంటే ఈ కాంటెంప్లేటివ్ అంటే తను ఒక చక్కటి ఒక తదేకమైనటువంటి ఒకటే ఒకటి పెట్టుకున్నాడు. ఏంటి అంటే అప్పటిదాకా తన జీవితంలో ఎవరి దగ్గర నుంచి సరిగ్గా ప్రేమ రాక, ఏంటి అంటే నేను ఎవ్వరి చేత ప్రేమించబడను అనే వ్యక్తి, తన జీవితంలో ఒక కాంటెంప్లేషన్ అంటే అసలు నా జీవితంలో భగవంతుని యొక్క ప్రేమ నేను ఎక్కడెక్కడ చూడగలుగుతున్నాను. ఇంకా నేను ఇంకా ఎన్ని విధాలుగా పొందగలను? ఏ విధంగా పొందుతున్నాను ఇంకా? అన్న విషయాల పైన నిశితంగా తను పరిశీలిస్తూ, భగవంతుని ప్రేమ పైన మాత్రమే దృష్టి పెట్టినప్పుడు, ఇలా ఒకటి తర్వాత ఒకటి వండర్‌ఫుల్‌గా జరుగుతూ ఉంది కదా! తర్వాతేంటంటే, యెస్, ఈ ప్రాక్టీస్ నేను ఇంకా విస్తృతపరుచుకుంటాను అని చెప్పి, ఇంకేం చేస్తాడంటే తను, ఇప్పటి నుంచి గూడా నేను భగవంతుడి నుంచి ఎంతో ప్రేమని నేను ఆల్రెడీ పొందుతున్నాను. ఇప్పుడేంటంటే, నా సాటి వారి పట్ల ఏంటి అంటే, చాలా ప్రేమగా, చాలా దయగా ప్రతి ఒక్కరిని నేను మీట్ అయ్యే ప్రతి ఒక్కరి పట్ల ఎంతో ప్రేమతో, ఎంతో దయతో వ్యవహరిస్తాను అని పెట్టుకుంటాడనమాట. అయితే కొద్ది నెలల తర్వాత అంటే కొద్ది నెలలు గడిచేసరికి తను ఎప్పుడైతే దీని మీద కాన్సంట్రేషన్ పెట్టాడో, ఇప్పటిదాకా ఏంటంటే భగవంతుని యొక్క ప్రేమ రిసీవ్ చేసుకోవాలని అనుకున్నాడనమాట. ఏ ఏ ఏరియాస్‌లో నాకు ఆయన ప్రేమ యొక్క దక్కుతుంది అన్న విషయాల్ని పరిశీలించుకున్నాడు. ఇప్పుడేంటంటే నేను ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. నేను ఎదుటి వాళ్ళ పట్ల దయగా ఉండాలి అన్న దానిపైన యాక్టివ్‌గా మెడిటేట్ చేశాడనమాట. ఎప్పుడైతే మెడిటేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అతనేంటంటే ఇదివరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని గూడా ఆహ్ ఏంటంటే సర్కాస్టిక్‌గా, క్రిటిసైజింగ్‌గా మాట్లాడటం అనమాట. "ఆ! నీ మొఖంలే. ఆ! బా చేసావులే పెద్ద గొప్పగా" అన్నట్టుగా అనమాట. అంటే దాన్ని ఒక అంటే ఇప్పుడు చూడండి చాలామంది వెటకారంగా, ఎగతాళిగా నవ్వు సృష్టిస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళని కామెంట్ చేసి, వేరే వాళ్ళలో ఉన్న ఇప్పుడు 'జబర్దస్త్' ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే దాన్నేం తప్పు పట్టట్లేదు. బట్ 'జబర్దస్త్‌లో' చాలా సార్లు ఏంటంటే ఒకళ్ళు పొట్టిగా ఉన్నా, ఒకళ్ళు నల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా ఏంటంటే వాళ్ళలో ఉన్న వీక్‌నెస్‌ని పట్టుకొని దాని మీద కామెడీ జనరేట్ చేస్తుంటారు. లేదంటే ఫన్ జనరేట్ చేస్తుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సర్కాజం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సర్కాస్టిక్ ఫన్ ఒక విధంగా చెప్పాలి అంటే. సో, కాకపోతే ఏంటంటే ఇతనిది చాలా దారుణంగా ఉండేదనమాట. చాలా డార్క్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేదనమాట. మరీ దారుణంగా వేరే వాళ్ళని మరీ నీచంగా చేసేస్తూ వాళ్ళ వాళ్ళ పైన ఫన్ అట్లా జనరేట్ చేస్తూ ఉంటాడనమాట. అతని బిహేవియర్ అట్లా ఉండేది. అయితే ఎప్పుడైతే దీని మీద ప్రతి ఒక్కరి పట్ల నేను ప్రేమ, దయగా ఉండాలి అన్న దాన్ని బట్ట యాక్టివ్‌గా మెడిటేట్ చేయడం మొదలుపెట్టాడో, కొద్ది నెలల్లోనే తనలో గొప్ప మార్పొచ్చిందనమాట. తను చూసుకోవడమనే కాకుండా త తన యొక్క పేరెంట్స్ అండ్ తన యొక్క సిస్టర్ కూడా గమనించగలిగారనమాట. అండ్ ఈసారి నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి ఎవరైనా అట్లా ఎగతాళిగా, వెక్కిరింపుగా మాట్లాడే వాళ్ళని ఎదురు చూస్తామా? వాళ్ళు మన ఇంటికొస్తారు, మనతో టైమ్ స్పెండ్ చేస్తారని ఎదురు చూస్తామా? అబ్బా! రాకుండా ఉంటేనే బావుండురా బాబు అని అనుకుంటామా లేదా? ఎందుకు? మన మీద మన వీక్‌నెస్‌లని గట్టిగా పట్టుకొని దాని మీద ఫన్ చేసే వాళ్ళని మనం ఎందుకు ఇష్టపడతాము? కదా! తర్వాతేంటంటే, అసలితను ఇంత అంటే తన యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా వండర్‌ఫుల్‌గా మారేసరికి, తను సర్కాస్టిక్‌గా, క్రిటిసిజమ్‌గా ఇట్లా అంటే నవ్వుని జనరేట్ జేయకుండా ఇట్లా ఉండేసరికి తను చాలా ప్లెజెంట్‌గా తయారవుతాడనమాట. సో, ఇంకిలా ఇతని ప్లెజెంట్‌నెస్ చూసి ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్ ఎప్పుడు ఇతనొస్తాడా? తనతో టైం గడపాలి అని ఎదురు చూస్తూ ఉండేవారట. అంతలాగా తన యొక్క లైఫ్‌లో చాలా మార్పులు జరిగినియనమాట. About an year passed before we next spoke. I never would believed that I would call myself as a meditator, he said. But your theory captured my imagination. Focusing on being loved has just given me just about everything missing in my life, except for maybe some more hair. At this, he chucked and patted his bald head. Okay. That night, he called me, laughing hysterically. Guess what? He explained. I was just contacted by a medical group looking for the volunteers for the health growth research. Sorry, for a hair growth research, and someone recommended me to him. If I want to, I can get 2 years of worth stimulation treatments for free. And now that's truly love of God. సో, ఏంటి అంటే తర్వాత ఒక సంవత్సరం తర్వాత మాత్రమే యాక్చువల్‌గా ఈయన్ని చూసారంట. సోనియా చుగత్ గారు. మళ్ళీ కనబడినప్పుడు అసల నేను
అంటే నాకు కాన్సంట్రేషన్ చాలా తక్కువ. నేనా? మెడిటేటరా? అసలు నేను మెడిటేషన్ చేయగలనా? అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే గనక నువ్వు ఇలాగా యాక్టివ్ మెడిటేషన్ గురించి చెప్పావో, భగవంతుని భగవంతుని ప్రేమ పొందడానికి దాని పట్ల యాక్టివ్ మెడిటేషన్ గురించి నువ్వు ఎప్పుడైతే చెప్పావో, అది ఇమ్మీడియేట్‌గా నా ఇమాజినేషన్ అంటే నేను ఇమ్మీడియేట్‌గా ఐ కుడ్ టేక్ దట్. యాక్టివ్ మెడిటేషన్ అన్న ఐడియా నాకు చాలా నచ్చింది. వెంటనే అది తీసుకొని నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా జీవితంలో మిస్ అయిన ప్రతి ఒక్క ఆనందం నాకు దొరకడమే ఆహ్, దొరికింది. బట్ ఒకటే ఒకటి మిగిలిపోయింది. అదేంటి అంటే నా బట్టతల మీద ఉన్న నా నా బట్టతల దాని మీద హెయిర్ మాత్రం రాలేదు. అది తప్పించి నా జీవితంలో అన్ని ఆనందాలు నాకు దక్కాయి అని జెప్పేసి జస్ట్ ఒక చిన్న ఫన్ క్రియేట్ జేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు నైటే సోని చికత్ గారికి కాల్ జేస్తాడు. ఏమనంటే అసలు నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు. ఒక మెడికల్ గ్రూప్ నన్ను కాంటాక్ట్ చేసింది. అంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తారు గదండీ! ఇప్పుడేదైనా ఒక కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కనిపెట్టినా, లేదు అంటే గనక కొత్త మెడిసిన్ కనిపెట్టినా, దాన్ని ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్ మీద అంటే లైక్ హ్యూమన్ బీయింగ్స్ మీద టెస్ట్ చేస్తారు కదా! సో, ఏంటంటే ఒక మెడికల్ గ్రూప్ వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక కొత్త స్టిమ్యులేషన్ ట్రీట్‌మెంట్ గురించి ఏంటంటే బాల్డ్ పీపుల్ కోసం వెతుకుతున్నారనమాట. అయితే ఎవరో తినడ పేరు రిఫర్ చేశారంట. సో, ఆ మెడికల్ గ్రూప్ వాళ్ళు ఇతనికి కాల్ చేసి ఏంటి అంటే, "మీకు 2 ఇయర్స్ పాటు మీకు ఆ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ మేము ఫ్రీగా ఇస్తాము" అని చెప్పేసి చెప్పారనమాట. సో, నా హెయిర్ గ్రోత్ కూడా నాకు కావాల్సినటువంటి సొల్యూషన్ దొరికిపోయింది. భగవంతుడు నన్ను అంటే ప్రేమ అన్నది నాకు భగవంతుడు అన్ని విధాలుగా నాకు ఎన్ని విధాలుగా పాసిబులో నా జీవితంలో అన్ని విధాలుగాను నాకు భగవంతుడు ప్రేమనిచ్చాడు అని చెప్పేసి చెప్పుకొచ్చాడనమాట అతను. Do not fear the practice of meditation or allow it to intimidate you. You may believe that you cannot concentrate or be scared that you will do it incorrectly, but in reality, you do it all the time and are quite masterful at it. However, you call it something else. Worry, anxiety is an intensely active contemplation because it focuses your attention on one thing to exclusion of all else. Just ask any group of people at that given time they were thinking about, and 7 out of 10 will tell you is something that they were stewing over. సో, ఏంటి అంటే మెడిటేషన్ అంటే వెంటనే భయపడిపోకండి. అలాగే మెడిటేషన్ అంటే గనక అమ్మో! అని అని ఆశ్చర్యపోకండి. ఏంటి అంటే చాలామంది అంటారు, "అరే! నాకెక్కువ కాన్సంట్రేషన్ ఉండదండి. అసలు నేను కాన్సంట్రేట్ చేయలేనండి. అమ్మో! కొంతమందికేమో నేను సరిగ్గా చేస్తానో లేదోనండి" అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ నిజమేంటంటే మనం అంటే ఈ యాక్టివ్ మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నాననమాట. యాక్టివ్ మెడిటేషన్ అంటే ఏంటి? అంటే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి కాదనమాట. ఒక ఆలోచన పెట్టుకొని దాని మీదే తదేకంగా ధ్యానం చేయడము యాక్టివ్ మెడిటేషన్ అనమాట. దాని గురించి మాట్లాడుతున్నారు. సో, ఏంటి అంటే చాలా చాలా మంది అనుకుంటారు, "అబ్బా! నాకది సాధ్యం గాదండి. మన వల్ల గాదండి" అని చెప్పేసి అనుకుంటారు. రకరకాల కారణాలు చెప్తుంటారు. కానీ ఉన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరము జేస్తాము ఆ విషయం. ఎవరైనా యాంగ్జైటీలో ఉన్నవారిని, కంగారులో ఉన్నవారిని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారంటే 10లో 7 మంది చెప్తారు. ఏదైతే అప్పుడు వాళ్ళు దేని గురించైతే వర్రీ అవుతున్నారో దాని మీదే తదేకంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, అదేదో మంచి విషయం పట్ల నువ్వెందుకు యాక్టివ్‌గా మెడిటేట్ చేయకూడదు అని చెప్పి సోనియా జగత్ గారు అంటున్నారనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఏంటంటే, ఐ హాడ్ ఎ వెరీ వెల్తీ క్లయింట్ నేమ్డ్ జో హూ కాన్స్టెంట్‌లీ డ్వెల్డ్ ఆన్ గెట్టింగ్ టేకెన్ అడ్వాంటేజ్ బై ది బ్యూటిఫుల్ యంగర్ వుమన్ హూ వర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ ఫర్ హిస్ ఫార్చ్యూన్. So obsessed was he with his meditation that no adult female was beyond suspicion. Sure enough, his theory proved accurate as each lady he went out inevitably fell into financial misfortune within the weeks of meeting him and asked him for money, all except two. Maria and Sylvia, who had plenty of their own. None of them, however, was of much interest to Joe beyond 1 or 2 dates. Okay. He said that they weren't attractive and lacked the chemistry he was looking for. This chemistry, I believe, was the evidence he focused on, which was going out with a cash-strapped dependent younger woman. So ఏంటి అంటే ఒక ఒక వెల్తీ క్లయింట్ అతని దగ్గరికొచ్చారనమాట. అతనేంటి అంటే ఆహ్, అంటే హి వాంటెడ్ టు గో ఫర్ ఎ డేటింగ్. అంటే ఒక అమ్మాయిని చూజ్ చేసుకొని, ఆ అమ్మాయిని బాగా తెలుసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అతని ఉద్దేశం అనమాట. అయితే ఏంటి అంటే కానీ తనకొక అభిప్రాయం ఉందనమాట. అండ్ నమ్మకం అని చెప్పొచ్చనమాట. ఒక నమ్మకం ఉంది. ఏంటి అంటే చాలామంది బ్యూటిఫుల్ యంగ్ వుమెన్ నన్ను అప్రోచ్ అవుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా నా యొక్క వెల్త్‌ని అంటే నా యొక్క డబ్బుని చూసి మాత్రమే ఆశపడుతున్నారు వాళ్ళు నా గురించి. ఏంటి అంటే అసలతను మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు గూడా ఇదే ఆలోచన వస్తూ ఉండేది. అండ్ అసలు ఏ అమ్మాయిని కూడా తను ఏంటంటే, ఏమో
ఈ అమ్మాయితో నేనిప్పుడు డేటింగ్‌కెళ్తున్నాను కానీ, మేబీ ఈ అమ్మాయి కూడా నా వెల్త్ కోసమే అంటే నన్ను ప్రేమించి కాదు, నా డబ్బును ప్రేమించే ఈ అమ్మాయి వస్తుందేమో అని చెప్పేసి అతను అనుకునేవాడనమాట. అతని యొక్క ఆలోచనని, అతని ఆలోచనని నిజం చేయడానికి ప్రతిసారి ఒక అమ్మాయితో డేటింగ్‌కెళ్ళంగానే, ఆ అమ్మాయి కొద్ది వారాల్లోనే లేదంటే కొద్ది రోజుల్లోనే ఏదో ఒక ఫైనాన్షియల్ ఇబ్బందిలోకి గురైపోయి, ఇతను ఖచ్చితంగా మనీ అడిగేవారట. సో, ఏంటంటే తన ఆలోచన తదేకంగా యాక్టివ్ మెడిటేషన్ చేసేటప్పుడల్లా తన ఆలోచన తదేకంగా దీని మీదే ఉండేది కాబట్టి, ఒక ఇద్దరు అమ్మాయిలు తప్పించి, మరియా అండ్ సిల్వియా వాళ్ళిద్దరికీ ఆల్రెడీ చాలా డబ్బుందనమాట. వాళ్ళిద్దరూ తప్పించి, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్‌లో పడిపోయి, ఇతని డబ్బులు అడగాల్సొచ్చేదనమాట. అలా తయారయ్యేదనమాట సిట్యుయేషన్. Joe's situation isn't exceptional. We all continually meditate on our expectations. We don't often realize how powerful this is. ఓకే. సో, ఏంటి అంటే జో అంటే ఏంటి అంటే ఏ ఆలోచనని గట్టిగా పట్టుకొనున్నాము. మనం యాక్టివ్‌గా అంటే మెడిటేషన్ చేసినా అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇక్కడ యాక్టివ్ మెడిటేషన్ అంటే ఏంటి? తదేకంగా ఒక ఆలోచన మీద గట్టిగా పట్టుకొని ఉండడం. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినా చేయకపోయినా కొన్ని కొన్ని సార్లు కొన్ని బలమైన ఆలోచనలు పట్టుకొని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. రోజులు మనం. రోజులు, నెలలు ఆలోచిస్తూనే ఉంటాం ఒక్కొక్క విషయం గురించి. దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ మెడిటేషన్ అని చెప్తున్నారనమాట సోనియా జగత్ గారు. ఏంటి అంటే నీ జీవితంలో ఏదైనా సాకారం అయిందంటే నీకు తెలుసో తెలియకో ఒక దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నావు కాబట్టే అది నీకు జీవితంలో సాకారం అయ్యింది. సో, ఏంటి అంటే నువ్వు నీ ఆలోచనలు ఏంటి అంటే, జో సిట్యుయేషన్ అనేది ఇదేమీ డిఫరెంట్ కాదు. చాలా సార్లు మనం ఏంటి అంటే, మనం మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడ పెట్టి మనం ధ్యానం చేస్తున్నాం, దేని మీద మన ఫోకస్ ఉంది అన్న దాని పైన దృష్టి ఉంచి, మనం ఏంటి అంటే సరైన ఆలోచనలు పెట్టుకున్నామా లేదా అన్న దాని గురించి మనం తరచి చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకొక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అండి. మొన్న ఈ మధ్య నేను విన్నాను. ఏంటి అంటే ఆహ్ అంటే మన యూనివర్స్‌లో ఎస్పెషల్లీ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ ఎ డిలే ప్రిన్సిపల్ అన్నమాట. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి కోరుకుంటామండి బలంగా మనసులో. అబ్బా! నాకు హెల్త్ వచ్చేయాలి. అబ్బా! నాకు వెల్త్ వచ్చేయాలి. అబ్బా! నాకు ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ బాగైపోవాలి. నాకు ఇది జరిగిపోవాలి, అది జరిగిపోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. ఇలా పెట్టుకుంటాం కదా! చాలా కాలం ఎంతో ఎంథూసియాస్టిక్‌గా, ఎంతో ఎక్సైటింగ్‌గా దాని గురించేమో చాలా ధ్యానం చేస్తాము. అంటే సంకల్ప ధ్యానం. ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటాము. అయితే ఏంటి అంటే కొద్ది రోజులయ్యేసరికి మనకు గనక సిట్యుయేషన్ కొంచెం వర్స్ట్ అయ్యి, అసలా ఇల్లు కొనుక్కునేదో, కారు కొనుక్కునేదో అసలది సాకారం అయ్యేటట్టు కనిపించకపోయినా లేదు అంటే గనక ఆహ్, హ్మ్, ఆహ్, సాకారం అయ్యేటట్టు కనిపించట్లేదనుకోండి. ఏం చేస్తుంటాము? తర్వాత మనకు తెలియకుండానే బయటున్న సిట్యుయేషన్స్‌ని ఆధారంగా మన ఆలోచనలు మారిపోతాయన్నమాట. ఇప్పటిదాకా స్ట్రాంగ్‌గా నేనెట్లాగైనా ఇల్లు తీసుకుంటా. నేనెట్లాగైనా గానీ కారు కొనుక్కుంటా. ఇలా అని చెప్పి గట్టిగా పెట్టుకుంటాం. చాలా ఎంథూసియాజింగ్‌గా, ఎక్సైటింగ్‌గా స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే స్లోప్ అంటే కొండ దిగుతున్నట్టుగా ఏంటంటే మన యొక్క ఎంథూసియాజం పోతూ ఉంటుంది. ఆహ్, ఏంటి అంటే ఆ మోటివేషన్, ఆ ఇన్‌స్పిరేషన్ అన్నీ పోయి బయటున్న ఫిజికల్ సిట్యుయేషన్స్ చూసి ఇప్పుడేం కార్ తీసుకునేటట్లేదులే. ఈ సందర్భాలు చూస్తుంటే నాకేం ఇల్లు తీసుకునేటట్లేదులే అని చెప్పి బోలెడన్ని నెగెటివ్ థాట్స్ మనకు తెలియకుండానే రిలీజ్ చేస్తామనమాట. ఆ తర్వాతేంటంటే మనకి కొద్ది రోజుల తర్వాత మనకి చాలా ఆశలు చిగురించేటట్టుగా ఒక ఇల్లు కొనుక్కునే సందర్భము, ఒక కార్ కొనుక్కునే సందర్భము ఏదో ఒకటి చక్కగా క్రియేట్ అవుతదనమాట. ఎవరైనా ఒక మంచి కారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఊరు మారిపోతున్నారని చెప్పి మేము ఈ కార్ తీసుకెళ్ళలేకపోతున్నాము. ఇది అమ్మేద్దాం అనుకుంటున్నాం. చాలా మంచి కారు. కానీ ఈ తక్కువ రేట్‌కే ఇవ్వబోతున్నాము అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి. అది మీరు చాలా గొప్ప అవకాశంగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఏంటంటే ఇల్లు కూడా అనుకోకుండా ఏంటంటే ఎవరైనా ఒక మంచి ఇల్లనమాట. చాలా రీజనబుల్ రేట్‌కి మీకు ఏంటంటే అనుకోకుండా కొంతమంది ద్వారా తెలిసిందనుకోండి. కొనుక్కోవడానికి మీరు మళ్ళీ ఎక్సైట్ అవుతారనమాట. అబ్బా! నేను ఇప్పటిదాకా చేసిన సంకల్ప ధ్యానాలన్నీ ఫలించినియి. చూసావా నాకొచ్చేసింది అని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లి కొనుక్కునేసరికి మనం కొనుక్కోలేకపోతాం. ఎందుకు అంటే మనమేంటి మనము మన బయటున్న ఫిజికల్ సిట్యుయేషన్స్‌ని ఆధారంగా నేను అనుకున్నవి అంటే నేనేదైతే బలంగా కోరుకుంటున్నానో అది సాకారం కావట్లేదు అని చెప్పి బోలెడన్ని తర్వాత ఏం చేస్తూ ఉంటామంటే నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ పాజిటివ్ థాట్స్‌కి కావాల్సినటువంటి రిఫ్లెక్షన్ ఏముంటుంది? నీకు ఇల్లు కొనుక్కునే అవకాశం రావడమో, లేదు అంటే నీకు కారు కొనుక్కునే అవకాశం రావడమో. తర్వాత ఏం చేస్తాము? మళ్ళీ డౌన్ హిల్‌లో పడిపోయి మోటివేషన్ అంతా పడిపోయి నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేసాం గదా! మరి దాని ఇంపాక్ట్ కూడా ఉంటదా లేదా? సో, మొత్తానికేంటంటే మనం రిలీజ్ చేసిన పాజిటివ్ థాట్స్‌కి, మనం రిలీజ్ చేసిన నెగెటివ్ థాట్స్‌కి ఒక క్లాష్ అయ్యి, తీరా లాస్ట్‌కి ఇల్లు కొనుక్కోలేకపోతాం అనమాట. లేదంటే కార్ కావాల్సింది కొనుక్కోలేకపోతాం అనమాట. సో, ఏంటి అంటే, మీ బయటున్న ఫిజికల్ రియాలిటీని ఆధారంగా మీరు చేస్తున్న అంటే మీరు ఇంటర్నల్‌గా మీరు చేస్తున్న ఆ సంకల్ప ధ్యానమో, లేదంటే ఆహ్, యూ నో
ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో సాకారం చేసుకోవడానికి, మీ బయటున్న ఫిజికల్ సిట్యుయేషన్స్‌కి బియాండ్‌గా వెళ్లి మీరు గనక ఆ పాజిటివ్ థాట్‌ని ఏది జరిగినా, జరగకపోయినా ఇది నేను సాకారం చేసుకొని తీరుతాను అని అంత బలంతో ఎప్పుడైతే గనక మనం కాన్స్టెంట్‌గా ఒకటే ఆలోచన మీద పట్టుకొని కూర్చుంటామో, అప్పుడు మన కల సాకారం అవుతదనమాట. నిన్నే ఒక టెస్టిమోనియల్ కూడా విన్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అండి. ఎందుకంటే మనకి ఆత్మలోకంలోకి, సోల్ ప్లేన్‌లోకెళ్తే గనక మనం అనుకున్నది వెంటనే మన అనుకున్నది తడవేనే అసలు వెంటనే మనకు కావాల్సినయి సాకారం అయిపోతాయి. కానీ ఎర్త్ ప్లేన్ మీద ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే డీలే ప్రిన్సిపల్ అన్నమాట. ఇట్ ఆల్‌వేస్ డీలే. సమ్‌టైమ్స్ ఇట్ వర్సెన్స్ బిఫోర్ ఇట్ గివ్స్ సంథింగ్. అండ్ దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే ఒకతననమాట టెర్మినల్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. నిన్నే జస్ట్ చూసాననమాట. అది జో డిస్పెన్జా మెడిటేషన్స్ యొక్క మెడిటేషన్ టెస్టిమోనియల్ అనమాట. అతనేంటంటే బ్రెయిన్ ట్యూమర్. ఓకే. అతనికి 2 సంవత్సరాలిచ్చారు. ఇంకా అంతకు మించి అతను బ్రతకడం కష్టం. దీనికి పెద్దగా అంటే స్టేజ్ 4 అనమాట. టెర్మినల్ డిసీజ్ కింద దాన్ని డయాగ్నోస్ చేశారనమాట. అయితే ఏంటి అంటే తను వెళ్ళిన డాక్టర్ అనమాట. తను చెప్తాడు షీ ఈస్ ఎన్ ఏంజెల్. ఏంటి అంటే తన దగ్గరకి ఇంకొకతను ఆ డాక్టర్ దగ్గరే ప్రీవియస్‌గా ఉండే ఒక పేషెంట్ ఈ జో డిస్పెన్సా మెడిటేషన్స్ ద్వారా మిరాక్యులస్‌గా తన యొక్క బ్రెయిన్ ట్యూమర్‌ని తగ్గించుకున్నాడు. అతనిది కూడా టెర్మినల్ క్యాన్సరే అన్నమాట. అతను తగ్గించుకున్నాడు. సో, వై డోంట్ యూ ట్రై అంటే తను నిరాశ పడిపోతున్నాడన్నమాట. తన పేరెంట్స్ ఇద్దరు మాత్రం చాలా ఆశాజనకంగా ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు నా కొడుక్కి అని చెప్పి ఇది ట్రై చేయొచ్చా? ఆ థెరపీ ట్రై చేయొచ్చా? అని వాళ్ళేమో విపరీతంగా ఎంతూసియాస్టిక్‌గా ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి వాళ్ళేమో అలా ఉన్నారు. ఇతనికి ఈ డయాగ్నోసిస్ రాంగానే ఇతను మొత్తం నీరుగారిపోతాడన్నమాట. ఇంకేం లేదు జీవితం అంతా అయిపోయింది అని చెప్పేసి. అయితే కాకపోతే ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు. ఈ డాక్టర్ ఇలా చెప్పంగానే ఇతను ఎవడో తగ్గించుకున్నాడంట, ఏదో మిరాకిల్ వాడికి జరిగింది. నాకెందుకు జరుగుతుంది? ఎవడో జో డిస్పెన్సా అంట అని చెప్పేసి పక్కన పెట్టేస్తాడనమాట. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారంటే, ఇతనికి రోజు ఎవరెవరు అంటే క్యాన్సర్స్ తగ్గించుకున్నారో వాళ్ళందరి టెస్టిమోనియల్స్ పంపించడం. ఇతన్ని కొంచెం మోటివేట్ చేశారనమాట. అయితే ఏంటంటే స్టార్టింగ్‌లో తను మెడిటేషన్ చేస్తాడు. ఏ ఇంట్రెస్ట్ లేకుండానే. పైగా క్యాన్సర్ అంటే అదేమి ఆషామాషీ విషయం కాదు గదా! తనకి ఎనర్జీ గూడా లేదు యాక్చువల్‌గా చేయడానికి. బట్ స్టిల్ ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎనర్జీ లేకపోయినా, సరిగ్గా కుదరకపోయినా కూర్చునేవాడు, చేసేవాడు. అయితే ఏంటి అంటే కొన్ని రిట్రీట్స్‌కి కూడా ఎళ్ళాడనమాట. ఎళ్ళిన తర్వాత కొంచెం కొంచెంగా తనకి ఇంట్రెస్ట్ పుంజుకుంటూ ఆ తర్వాత 4-6 గంటలు చేసేవాడనమాట ప్రతిరోజు మెడిటేషన్. మెడిటేషన్ చేసి నెక్స్ట్ ఇంకొక రిట్రీట్‌కెళ్ళినప్పుడు తనకొక ఏంటి అంటే అంటే సేమ్ తనకున్న ట్యూమర్‌తోని తనకున్న క్యాన్సర్‌తోని ఇంకొకతనొస్తాడనమాట. తను తగ్గించుకుంటాడు. అయితే ఈ అబ్బాయికి సెకండ్ మెడిటేషన్ రిట్రీట్‌కొచ్చేసరికి ఏంటంటే, తన ట్యూమర్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందనమాట. ఇంకా కొంచెం పెరుగుతోంది. అయితే ఏంటి అంటే, కానీ ఆ పక్కనున్న అబ్బాయి ఎగ్జాంపుల్ చూసి, ఆ పక్కనున్న అబ్బాయి యొక్క టెస్టిమోనియల్ విన్న తర్వాత ఇతను అనుకున్నాడు, నా ట్యూమర్ పెరిగితే పెరిగింది. వర్సెన్ అయితే అయ్యింది. ఏదైతే అదయింది. కానీ నేను మాత్రం బలంగా నమ్ముతున్నాను. ఏంటి అంటే, నేను ఖచ్చితంగా తగ్గించుకునే తీరతాను అని చెప్పి. ఏంటంటే, తన తన బాడీ మీద తన ఒంట్లో పెరుగుతున్న ట్యూమర్స్ గురించి, క్యాన్సర్ గురించి అసలు తను పట్టించుకోలేదనమాట. దాన్ని పక్కకు పెట్టేసాడు. రిజల్ట్స్ ఏవైనా చెప్పని, డాక్టర్స్ ఏవైనా చెప్పని. కానీ నేను మాత్రం ఒకటి బిలీవ్ చేస్తున్నాను స్ట్రాంగ్‌గా ఏంటి అంటే, తన ఫిజికల్ రియాలిటీ మీద తన ఇంటర్నల్ రియాలిటీ డిపెండ్ కాలేదు. ఆ పాయింట్ మనం ఎప్పుడు చాలా కన్సిడర్ చేయాలండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా సార్లు ఏం చేస్తామంటే, బయటున్న సిట్యుయేషన్స్‌ని ఆధారంగా మన యొక్క ఇంటర్నల్‌గా థాట్స్ కూడా మార్చేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా పాజిటివ్‌గా మొదలుపెడుతూ ఉంటాము. బయట సిట్యుయేషన్స్ అన్నీ మనకి ప్రతికూలంగా జరుగుతున్నాయని అనిపించినాయనుకోండి, వెంటనే నిరాశ, నిస్పృహలతో నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా చేయకూడదు. ఎందుకంటే, ఈ ఎర్త్ ప్లేన్ మీద అన్నీ కూడా డిలే ప్రిన్సిపల్‌తో వర్కౌట్ అవుతాయి. అది ఎలాగైనా గాని నేను సాధించి తీరుతాను అని చెప్పి చాలా మొక్కవోని పట్టుదలతో నిరంతరంగా కాన్స్టెంట్‌గా ఆ బలమైన థాట్‌ని ఎప్పుడూ రిలీజ్ చేస్తూ, ట్రస్ట్ చేస్తూ అంటే బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్, ట్రస్ట్ యువర్‌సెల్ఫ్, హావ్ ఫెయిత్ ఇన్ యువర్‌సెల్ఫ్. చాలా సార్లు మనలో మిస్ అయ్యేది కొంచెం ఇదే అన్నమాట. అంటే ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ థట్ వెరీ వెల్ అండ్ గుడ్. నేను చాలా సార్లు యాక్చువల్‌గా ఫెయిల్ అయింది ఈ ట్రస్ట్ అనే ప్రిన్సిపల్‌లో అన్నమాట. నన్ను నేను నమ్మకుండా కొన్ని సార్లు యాక్చువల్‌గా నేను కొన్ని కావాలనుకున్నవి సాకారం చేసుకోలేకపోయానన్నమాట. బికాజ్ చాలా ఎంథూసియాజంతో స్టార్ట్ చేసి తర్వాత కింద పడిపోయి, తర్వాత మళ్ళీ మళ్ళీ లేదు నేను మళ్ళీ మొదలెడతా అని చెప్పి అలా మొదలుపెట్టడం. అలా కాకుండా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. హావ్ ఎ కాన్స్టెంట్ థాట్ అన్నమాట. మీరేదైతే జీవితంలో సాకారం చేసుకోవాలనుకుంటున్నారో ఇట్ కెన్ బి ఎన్‌లైట్‌మెంట్, లిబరేషన్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. ఎంతో అంటే యూ నో హావింగ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్, హావింగ్ ఎ వెల్తీ లైఫ్ ఏదైనా కావచ్చు. వాటెవర్ ఇట్ మైట్ బి. ఏంటి అంటే సో, ఒక పాజిటివ్ స్ట్రాంగ్ థాట్. సో, ఫైనల్‌గా ఎప్పుడైతే తనలో పెరుగుతున్న క్యాన్సర్‌ని కూడా పట్టించుకోకుండా ఎప్పుడైతే హి స్టార్టెడ్ కాన్స్టెంట్‌లీ మెడిటేటింగ్ తను కంప్లీట్‌గా వితిన్ ఐ థింక్
1 ½ ఇయర్‌లోనే అతను కంప్లీట్‌గా తను నెక్స్ట్ టైమ్ స్కాన్స్‌కెళ్ళేసరికి అది కంప్లీట్‌గా డిసపియర్ అయిపోయింది ట్యూమర్స్ అన్నీ గూడా. అసలు ఇట్ వాస్ ఎ షాక్ అన్నమాట టు హిమ్ టూ. సో, అలా అంటే ఒక టెర్మినల్ ఇల్‌నెస్ స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి అది బ్రెయిన్ ట్యూమర్ విచ్ ఈస్ ఇన్‌క్యూరబుల్ అతనికొచ్చింది గూడా. అలాంటిది అతను క్యూర్ చేసుకున్నాడన్నమాట. సో, ఏంటంటే ఏదైనా సాధ్యమే. మనం మొక్కవోని పట్టుదల ఏంటంటే ఆ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ యూ అండ్ ఇన్ యూనివర్స్ టూ. తప్పకుండా ఇది నా జీవితంలో సాకారం అవుతుంది అని చెప్పేసనమాట. ఓకే. కమింగ్ బ్యాక్ టు ద బుక్. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఫినిష్ చేసుకొని ఇంక స్టాప్ చేసుకుందామండి. ఆహ్, For a variety of reasons, to engage your creative abilities in the process, imagine that you are going fishing in a divine sea of possibility. So, okay, visualize your consciousness as an energy question mark that forms a fishing hook and cast into the waters. Remain focused, patient, and in the time, your meditative tool will draw your desired experience to you. అంటే ఏంటి అంటే ఆమె ఏం చెప్తున్నారంటే ఒక మెటాఫోర్ యూజ్ చేస్తున్నారనమాట. అంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒక క్వెషన్ మార్క్ రూపంలో మీరు ఊహించుకోండి. ఆ క్వెషన్ మార్క్‌ని ఇప్పుడు మనము చేపలకి ఒక చిన్న ఒక పొడుగ్గాటి ఒక తాడుతో దానికి ఎండ్‌లో ఒక చిన్న హుక్ ఉండి దానికి ఒక ఎర వేస్తాం గదా! ఎర పెట్టి మనం అంటే నీళ్ళలోకి వదులుతాం కదా! ఏంటంటే మీరేదైతే సాధించాలనుకుంటున్నారో అది ఒక ఎరగా భావించి మీరు ఈ డివైన్ సీలోకి ఈ యూనివర్స్‌లో మనం ఏం చెప్తాము యాక్చువల్‌గా వి ఆర్ అన్‌లిమిటెడ్. అంటే మనకి ఎటువంటి లిమిటేషన్స్ లేదన్నమాట. ఈ యూనివర్స్‌లో అన్‌లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే అసలిది సాధ్యమేనా అని నీకు క్వెషన్ మార్క్ వచ్చిన ప్రతీది కూడా సాధ్యమే. యూనివర్స్‌లో అన్ని రకాల సంభావ్యతలు నెలకొని ఉన్నాయి. అది నువ్వు నమ్మితే నీ వైపు నువ్వు డ్రా చేసుకోవచ్చు. అదంతే అన్నమాట. ఓకేనా? సో, యూనివర్స్‌కి అంత కేపబిలిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు నీకు కావాల్సినటువంటి కోరికని ఒక చేపల ఎరగా భావించి, ఈ డివైన్ సీలోకి నువ్వు వేయి. వేసి ఫోకస్డ్‌గా ఉండు, పేషెంట్‌గా ఉండు. తప్పకుండా నీ మెడిటేషన్ తప్పకుండా నీకు కావాల్సిన విషయాలని, నీకు కావాల్సిన సృష్టిని నీకు తీసుకొని వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. As soon as the emissaries of third ray suggested it, I started casting my meditative hook for the little things. సో ఏంటి అంటే ఎమిసరీస్ ఆఫ్ థర్డ్ రే నుంచి ఎప్పుడైతే ఈ చానెల్డ్ మెసేజ్ తనకొచ్చిందో సోల్ లెసన్ నంబర్ 18 తనకెప్పుడైతే చానెల్ అయిందో ఇమ్మీడియేట్‌గా ఓహ్! యాక్టివ్ మెడిటేషనా? ఓకే. లెట్ మీ ట్రై అని చెప్పేసి తను కూడా ఏంటి అంటే చిన్న చిన్న విషయాలని నేను కూడా మేనిఫెస్ట్ చేసుకుంటా అని చెప్పి సోనియా చుకిత్ గారు మొదలుపెట్టారన్నమాట. Like such as inspiration in my reading with clients, help when I taught workshops, direction in my relationship. Eventually, I began to seek ideas for the books, essays, guided visualizations for the students, and ways to improve the quality of my family life. The more I fished, the more insights I caught. And soon the process became automatic. Now I go into the divine sea of possibility for everything I need. సో, ఏంటి అంటే, ఎప్పుడైతే తనకి ఈ ఈ ఈ చానెల్డ్ మెసేజ్ తనకొచ్చిందో, ఇమ్మీడియేట్‌గా తను మొదలు పెట్టేసారనమాట. ఇంప్లిమెంట్ చేశారు తన లైఫ్‌లోకి. ఏంటి అంటే, నేను క్లయింట్స్‌కి తను రీడింగ్స్ ఇచ్చేటప్పుడు, సైకిక్ రీడింగ్స్ ఇచ్చేటప్పుడు, తనకొక ఇన్‌స్పిరేషన్ రావాలి అని చెప్పి, అండ్ ఏంటి అంటే, ఆహ్, వర్క్‌షాప్స్ చేయడానికి తనకి హెల్ప్ కావాలి అని చెప్పి, తర్వాత తన రిలేషన్‌షిప్స్‌లో ఎటువంటి అంటే నా సంబంధ బాంధవ్యాలలో చక్కటి ఒక డైరెక్షన్ అంటే ఎటువైపు వెళ్తున్నాము అన్న ఒక క్లారిటీ నాకుండాలి అని చెప్పి, తర్వాత గైడెడ్ విజువలైజేషన్స్ నా స్టూడెంట్స్‌కి నేను చెప్పాలి అంటే ఎటువంటి గైడెడ్ విజువలైజేషన్స్ నేను చెప్పాలి, ఎటువంటి పుస్తకాలు రాయాలి, ఎటువంటి ఎస్సేస్ రాయాలి, అండ్ నా క్వాలిటీ ఆఫ్ అంటే నా ఫ్యామిలీ లైఫ్ యొక్క క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి విషయం ఒకటి కాదు, 2 కాదు అన్ని విషయాలలో కూడా ఈ ఈ డివైన్ సీ ఆఫ్ పాసిబిలిటీలోకి నేనెళ్తాను, అడుగుతాను, నేను సాకారం చేసుకుంటాను అనేసి చెప్తున్నారనమాట. So far, this is working brilliantly for me. I have snagged things that are far more gorgeous than I could have ever devised on my own. This was a wonderful method for anyone stuck in a rut or feeling uninspired. Active fishing is the most entertaining form of contemplation. It bypasses your ego limited perceptions and gives you an immediate access to the divine solutions. సో ఏంటి అంటే సోనియా చుకిత్ గారి విషయంలో ఈ యాక్టివ్ మెడిటేషన్ అంటే ఈ ఒక సంకల్పం పెట్టుకొని దాని పట్ల ధ్యానం జేయడము అన్నది ఒక యాక్టివ్ మెడిటేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సంకల్ప ధ్యానం అన్నమాట. ఒక సంకల్ప ధ్యానం అన్నది ఏంటి అంటే నా విషయంలో చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేసింది. అండ్ ఏంటి అంటే ఆహ్, ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో నేను స్టక్ అయిపోయి ఉన్నానే, నేను చాలా అన్‌ఇన్‌స్పైర్డ్‌గా ఉన్నాను. నాకేం అర్థం గాట్లేదు. ఎటెళ్ళాలో అర్థం గాట్లేదు అని అనుకున్నప్పుడు ఏ విషయం పట్ల మీరు స్టక్ అయిపోయారో దాని నుంచి బయటకి రావడానికి ఇదొక వండర్‌ఫుల్ మెథడ్‌గా ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. సో, ఏంటి అంటే ఈ యాక్టివ్ ఫిషింగ్ అంటే ఏంటంటే ఫిషింగ్ అనేది ఒక మెటాఫోర్‌గా యూజ్ చేశారని,
నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు. మీకేదైతే కోరిక ఉందో దాన్ని ఒక ఫిషింగ్ అంటే ఒక ఫిషింగ్ టూల్ కింద మీరు కన్సిడర్ చేసుకొని, మీకు కావాల్సింది ఆ డివైన్ సీ నుంచి మీరు తెచ్చుకోవచ్చన్నట్టుగా. సో, ఏంటి అంటే తనేం చెప్తున్నారంటే, ఎప్పుడైతే గనక మీరు యాక్టివ్ మెడిటేషన్ చేస్తూ కాంటెంప్లేట్ చేసుకుంటూ ఉంటారో, మన లిమిటెడ్ పర్సెప్షన్స్ ఎక్కడున్నాయి? మన లిమిటెడ్ బిలీఫ్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ తప్పుడు నమ్మకాలు పెట్టుకున్నాము, అపనమ్మకాలు పెట్టుకున్నాము, ఎక్కడ ఏ ఆలోచనలు నాకు సరిగ్గా లేవు అన్న విషయాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో, మనం ఎంత అన్‌లిమిటెడో, మన జీవితంలో ఏదైనా గాని సాధ్యమే అన్న విషయాలు మీకు అర్థమవ్వడం మొదలుపెడతాయి. మనం లిమిటెడ్ నుంచి అన్‌లిమిటెడ్ వైపు మూవ్ అవ్వడానికి సాధ్యపడుతుంది అని ఒక విధంగా చెప్తున్నారనమాట. సోనియా షుగర్ గారు. సో, లెట్స్ స్టాప్ ఇట్ హియర్ అండి.